ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు తండ్రి పొజిషన్ లో నిలబడి మాకు చాలా స్వీట్ మెమరీస్ మిగిలిచ్చారు, హెల్ప్ చేశారు, ఎంకరేజ్ చేశారు, ఫ్యూచర్ మీద చాలా హోప్స్ కలిగించారు. సో బయలుదేరుతున్నాం సార్. మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో. డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్ గా వస్తే గుణ నుంచి వేరే వెళ్లిపోవడం కాదు, గుణ మరో పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు అని సంతకం చెయ్యాలని ఈ అగ్రిమెంట్ లో ఉంది. సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో ఇంటికొచ్చే అవసరం ఉండదనుకున్నాను. కానీ గతం కంటే ఎక్కువ అవమానాలు, బాధలు మూట కట్టుకుని మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. అంతా మా కర్మ, మా బ్యాడ్ లక్. ఎంతో ఆశతో ఆనందంతో వెళ్ళామో తిరిగి అంత నిరాశతో బాధతో ఈ గుమ్మంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. ఏంటి ఇది? ఇలా రాగానే అలా మొదలు పెట్టేశావా? ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్లే ముందు మీ అమ్మతో బాగానే ఉన్నావు కదే. మీ అమ్మ మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచిందో, ఎంత మురిపంగా చూసిందో మర్చిపోయావా? మీరే దాని సర్వస్వమే, మీరే దాని ప్రాణమని భావించి బ్రతుకుతోంది. ప్రేమ పంచింది పెంచింది కాదండం లేదు. కానీ నానా నానా అని కలవరించే మాకు ఆ గుణగారే మీ నాన్న అని అబద్ధం చెప్పింది. ఆ మాట నమ్మి ఆనందపడ్డాం. కానీ ఇప్పుడు ఆ కళ చెదిరిపోయింది.
ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో పడిపోయాం. మాట చెప్పడం ప్రేమనా, కలలు చెరిపేయడం ప్రేమనా? ఎందుకు నిజం దాచడం? తన కన్న పిల్లలమే కదా. కారణం చెప్పలేనంత బలమైన కారణం ఏముంది? అయోమయంలో ఉంది, అర్థం కాని పరిస్థితిలో నిలబడింది. అది ఆ గుమ్మం దాటినప్పుడు ఎంత బాధపడిందో మీకు తెలుసా? బ్రతుకే అనవసరం అనుకుందే. దాని కడుపున మీరున్నారని తెలిసి హరిని భర్తని వదిలేసి వచ్చిన బాధని దిగమింగుకొని మీకోసం బ్రతికిందే. అది ఎన్ని కష్టాలు పడ్డదో, ఎంత బాధ దిగమింగుకుందో మీకేం తెలిసే? అసలు దాని బాధ మీకు పట్టదా? కొంచెం కూడా ఆలోచించరా? అది గుండెల నిండా బాధ పెట్టుకొని మిమ్మల్ని గుండెల మీద ఆడిస్తూ పెంచిందే. రెప్పల చాటు కన్నీరు మిమ్మల్ని దాచుకోవడానికి పక్కకి తుడిచిందే. దాని ప్రతి అడుక్కి సాక్ష్యంగా ఉన్న నేనే ఎందుకిలా ఏందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు ప్రశ్న మీద ప్రశ్న వేస్తే అది తల్లడిల్లిపోతుందే కానీ ఏం చెప్పగలదే? అమ్మమ్మ, నువ్వెన్ని మాటలు చెప్పి మాకు నచ్చి చెప్పాలని చూసినా మా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేదాకా మేం సాటిస్ఫై అవ్వలేం, సంతోషంగా బ్రతకలేం. ఇంకా డిస్కషన్స్ ఏం వద్దమ్మమ్మా. ఎక్కువ కాలం ఈ డిప్రెషన్ లో బ్రతకలేం. అలా అని బాధించడం వేధించడం కూడా చెయ్యం. నేను చిన్న అమ్మకి కాస్త టైం ఇస్తున్నాం. ఈ లోపు మా నాన్నెవరో ఆవిడ గారే చెప్పాలి. చెప్పకపోతే మేం ఖచ్చితంగా వెళ్ళి వెతుక్కుంటాం. ఈసారి ఎవరాపినా, సెంటిమెంట్ ఎక్స్ప్రెస్ చేసినా, బ్రతిమలాడినా, బామాలినా, కాలు పట్టుకున్నా సరే మేం వినంగాక వినం. అవునమ్మమ్మా, నాది కూడా అక్క మాటే. మేం మళ్ళీ మళ్ళీ అడగము. అమ్మ బాధపడ్డం మాకు కూడా ఇష్టం లేదు. టైం ఇవ్వండి, మా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తానని తనే కదా ప్రామిస్ చేసింది. ఆ మాట మీద నిలబడమనమ్మమ్మ. నువ్వన్నట్టు మేమేం బాధ పెట్టాం, కానీ మాకు బదులు కావాలి. మా నాన్న ఎవరో నిజం చెప్పాలి, అంతే. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వు అనుకుంది, ఇది కాదుగా నువ్వు వెతికింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన గుణ, గుణ, గుణ. ఎవరు 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 లైట్ ఆన్ చేసింది? ఎవరు లైట్ ఆన్ చేసింది? ఆ లైట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయమని చెప్తుంది మీకే కదా, ఆఫ్ చేయండి. అదేంటి గుణ? నేను గుణ, సౌమ్యని. చీకట్లో పడుకున్నావేంటి?
నేనిప్పుడు చీకట్లోనే ఉన్నాను, చీకట్లోనే ఉండాలనుకుంటున్నాను. వెళ్ళు, లైట్ ఆఫ్ చేయి. అది కాదు గుణ, నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, కాస్త జ్యూస్ అయినా తాగుతావని తీసుకొచ్చాను. తీసుకో గుణ. నాకేం వద్దు, ముందు లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపో. అది కాదు గుణ, ప్లీజ్ ఒక్కసారిలే నా మాట విను. వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. నా మీద ఎవరు జాలి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. అవుట్. గుణ, ఐ సే గెట్ అవుట్. అది కాదు గుణ, నేను చెప్పేది విను గుణ. ఏంటి గుణ ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమైంది? ఏదో కంగారు పడుతున్నట్టున్నా? నువ్వే కదా గుణాకి దగ్గరవ్వమన్నావు. అందుకే పాప నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా అని జ్యూస్ ఇద్దామని తీసుకొచ్చాను. కానీ లోపలికి వెళ్ళేసరికి నా మీద జాలి దయ ఎవరు చూపించొద్దని బయటికి గెంటేసి తలుపేశాడు. ఏంటో గుణ బిహేవియర్ చూస్తే నాకు భయం వేస్తోంది. వాడు జనని బుట్టలో పడి పూర్తిగా దానికి వశమయ్యాడు. ఇప్పుడు అది వెళ్ళిపోయింది కదా, తేరుకోలేక తికమక పడుతున్నాడు. ఏదో టీనేజ్ కుర్రాడికి లవ్ బ్రేకప్ చెప్తే ఎంత బాధపడతాడో అంత బాధపడుతున్నాడు పిచ్చోడు. నిన్ను దగ్గరవ్వమన్నాను కానీ తొందరపడమనలేదు కదా. గుణ ఇంకా దాని ధ్యాసలోనే ఉన్నాడు. అది వెళ్ళిపోయిందని విలవిల్లాడుతున్నట్టున్నాడు. మర్చిపోలేక అవస్థ పడుతున్నట్టున్నాడు. నేను మర్చిపోయేలా చేస్తాను కదా. నువ్వు దగ్గరవు కాని తొందరపడకు. మెల్లమెల్లగా సమయం సందర్భం చూసి నడుచుకోవాలి సౌమ్య. అవతలి వాళ్ళ మూడ్ చూసి మనం మూమెంట్ ఇచ్చుకోవాలి. ఇలా రాంగ్ స్టెప్పులు వేస్తే దగ్గరవటం కాదు కదా, దూరం అవటం ఖాయం. కొంచెం నిదానం, కొంచెం ఓపిక అలవర్చుకో. సరేలే. ఏ ఆగు, ఆ జ్యూస్ ఇటువు. ఏంటిది? ఏమైంది? ఇది జ్యూసా? ఉప్పగా ఉంది. ఛీ! ఓ, కంగారులో షుగర్ కి బదులు ఉప్పేసినట్టున్నాను. అదే మరి, కంగారు తొందరపాటు. ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఆ తర్వాత ట్రయల్స్ వేద్దువు గాని. సరే, వెళ్ళు. గుణ జననిని మర్చిపోవాలి. ఎస్, మర్చిపోవాలి. మర్చిపోయేలా చెయ్యాలి, చేసి తీరాలి. అప్పుడే కదా ఈ అక్కకి వాడు డూడు బసవన్న అయ్యేది, నేను చక్రం తిప్పగలిగేది. రిపోర్ట్స్ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి, నెగిటివ్గా వచ్చాయి, నెగిటివ్గా వచ్చాయి, నెగిటివ్గా వచ్చాయి. గుణ గుణ ఏమైంది? ఏమైంది? నాట్ మ్యాచ్డ్ ఫ్రాడ్ మనుషులా ఉన్నారు. ఇందాక ఏదో లోపల నుంచి వాయిస్ వినిపించింది. మాట్లాడింది నువ్వేనా నీ గొంతేనాది? ఈ రిపోర్ట్స్ నెగటివ్ గా రావడం వెనక శక్తి హ్యాండ్ ఏమైనా ఉందా? రెండోసారి నెగటివ్ వచ్చింది. అప్పుడు అందరం అక్కడే ఉన్నాం కదా, కారణం ఏమై ఉంటుంది? ఏదేమైనా అలా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. నిజాలు తెలిస్తే గానీ నా మనసు కుదుటపడదు. నా పిల్లలకి సమాధానం చెప్పలేను. నా కన్న బిడ్డల ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్గా మిగలకూడదు. డిఎన్ఏ రిజల్ట్స్ నెగటివ్గా రావడం అంటే మామూలు విషయం కాదు. నేనేంటో నాకు తెలుసు. నా మీద వాళ్ళకి చాలా గొప్ప నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను తలదించుకుని నిలబడ్డం సిగ్గుచేటుగా ఉంది. నేనే పాపం ఎరుగను, నాకే దోషం తెలీదు. నేను తలదించుకోవడం కాదు,
నేనుగా నిరూపించుకోవాలి. నా పిల్లలు తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నెగటివ్ రిజల్ట్స్ రీజన్ ఏంటో తెలుసుకొని తీరాలి. హరి ఎలా ఉన్నాడు? ఎంత బాధపడుతున్నాడు? హరి, నాన్న హరి, ఎలా ఉన్నావురా? నీ మాట వినకుండా వచ్చేసానని ఇంకా బాధపడుతూనే ఉన్నావా? తప్పనిసరి రావాల్సి వచ్చిందిరా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరా. అవును, భోజనం చేసావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ! ఇదంతా కొడుకు మీద ప్రేమనా లేకపోతే స్థానం కోల్పోయాను అన్న డ్రామానా? ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లి ఇంకా 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే అంతలా కొడుకు గుర్తుకొస్తున్నాడా? ప్రేమ ఒలకబోస్తూ మళ్ళీ రీకనెక్ట్ కావటానికి ట్రై చేస్తున్నా? అప్పుడు వాడితోనే మొదలు పెట్టావు, మళ్ళీ ఇప్పుడు వాడితోనేనా నీ ప్లాన్? చూడు, పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు, పిచ్చి పథకాలు వెయ్యకు. పసిపిల్లవాణ్ణి మాయ చేసి మళ్ళీ ఈ ఇంటికి చేరాలని చూడకు. జాగ్రత్త. హై, నేను నీకు ఫోన్ చేయలేదు. వాడి ఫోన్ నువ్వు ఎత్తడమే తప్పు. నన్ను తప్పు పట్టే అర్హత నీకు లేదు. ప్లాన్లు, పథకాలు, కుట్రలు, కుతంత్రాలు నీకు వెన్నతో పెట్టిన విద్య. నేను నా బిడ్డతో ఫోన్లో మాట్లాడడానికి ఫోన్ చేశాను. నా కొడుక్కి నేను ఫోన్ చేశాను. మర్యాదగా ఆ ఫోన్ నా కొడుకివ్వు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా సహించను చెప్తున్నా. ఇవ్వను కాక ఇవ్వను. బెదిరిస్తున్నావేంటి? ఏం చేస్తావు? తప్పు మూట కట్టుకొని తల దించుకొని వెళ్ళింది కాక నన్ను దబాయిస్తున్నావేంటి? నీ ఉడత ఊపులకి భయపడ్డానికి నేనేం పిచ్చిదాన్ని కాదు, శక్తిని. అభిమానం, ఆత్మాభిమానం అని ఓ దీర్ఘాలు తీసేదానివి కదా. సిగ్గున్న దానివైతే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయకు. అయినా ఎప్పుడో పసికందుగా ఉన్నప్పుడు జాలి దయ లేకుండా వదిలేసిన దానివి. నీకు వాడి మీద అంత ప్రేమ ఉందంటే నమ్మటానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? అసలైనా వీడి సంగతి ఎందుకు కానీ, నువ్వు కన్నా పెంచాను అంటున్నావే ఆ మధు చిన్నాలు, వాళ్ళేమంటున్నారు? వాళ్ళకేం సమాధానం చెప్తున్నావు? ముందు వాళ్ళ నాన్నెవరో వాళ్ళకి చూపించు. అప్పుడు నువ్వు నీ పోతూ తేలిపోతుంది. కరంట కన్న బిడ్డంట. నీ కపట నాటకాలు నాకు తెలియదనుకుంటున్నావా? పెట్టవే ఫోను. నీ ప్రేమ ఆరాటాలకి ఎలా పులి స్టాప్ చెప్పాలో నాకు తెలిసే. నువ్వు ఎంత వెంపర్లాడినా నా తమ్ముణ్ణి, నా మేనళ్ళుణ్ణి నీకు దగ్గర కానివ్వను. జాగ్రత్త.
ఈశ్వరా పరమేశ్వరా చూడరా. గుణ గుణ ఏమైంది ఏమైంది నాట్ మ్యాచ్డ్ కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడ. అయినా అన్ని విధాలా తప్పు తేలిన తర్వాత ఇంకా ఎందుకురా మొహమాట పడ్డావు? ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతావు. పంపించేయ్, వెంటనే వాళ్ళని ఇంట్లోంచి పంపించేసేయ్. పరమేశ్వరా చూడరా. మీరు వెళ్ళిపోతే మనం ఓడిపోయినట్టు అవుతుంది. వాళ్ళ మాటని నిజం చేసి వాళ్ళని మనమే గెలిపించిన వాళ్ళం అవుతామమ్మా. ప్లీజ్ సరే ఈ అమ్మ బాధ అర్థం చేసుకోరా. నన్ను వెళ్ళనివ్వు. అమ్మా ప్లీజ్ అమ్మా. చూసుకోవేంట్రా, ఎందుకు అలా నడుస్తున్నావు? ఏమైందిరా నీకు? అంత పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్నావేంటి? పొద్దున్న వెళ్ళిపోయిన దాని గురించి బాధపడుతున్నావా? ఆ ఆలోచనలోనే ఉన్నావా? ఆయన మా డాడీ కాదు, మా డాడీ ఎవరో మాకు తెలియదని ఎలా చెప్పమంటావు? నీ ఆన్సర్ మీదే మా చదువు ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆన్సర్ వచ్చేదాకా మేము కాలేజ్కి అటెండ్ కాలేము.